హల్లెలూయా. ఈ చివరి శుక్రవారం ఉపవాస కూడికి వచ్చిన ప్రతి ఒక్క సహోదరునికి ప్రభునామున వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, కృపా కనికరం గల దేవా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభు. ఇంతవరకు నాయన చక్కని పాటలతో నేను స్తుతించుకున్నాం, కీర్తించుకున్నాం దేవా. చక్కని శ్రేష్టమైన ఆరాధన జరిపించుకున్నారు దేవా. స్తోత్రం నా ప్రభా. మా స్తుతుల సింహాసనములపైన ఆశీనుడైన దేవా, నీ పరిశుద్ధమైన పాదాలకి, నీ బంగారు పాదాలకి వేలాదిగా వందనములు 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 తండ్రి. హల్లెలూయా. స్తుతులు, స్తోత్రం ప్రభు. అయా నాయన, మరొక చక్కని శ్రేష్టమైన సమయంలోకి మేము ప్రవేశించుకుంటున్నాం దేవా. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడే సమయం దేవా. నీకు వాక్యం మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగే ఉంటున్నది ప్రభు దేవా. అయా నాయన, ఈరోజు మా కొరకు సిద్ధపరచబడ్డ వాక్యం నైనా మేము చక్కగా ధ్యానించడానికి సహాయం దయచేయండి దేవా. వాక్యం ద్వారా ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడి మీరే స్తుతి ఘనత మహిమ పొందమని మా ప్రభువును మా రక్షకుని ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని సంగమా, ఈ లోకంలో చాలామందికి వారు చేస్తున్నటువంటి ఉద్యోగంలో కానీ, వారు చేస్తున్న వ్యాపారంలో కానీ చక్కగా అభివృద్ధి పొందాలని చెప్పని ఆశపడుతూ ఉంటారు. నష్టపోవాలని చెప్పి ఎవరు కోరుకోరు కదా. అందరూ ఆశపడుతూ ఉంటారు. కానీ ఎందుకో కొంతమంది ప్రయాసపడుతూ ఉంటారు, కానీ వారి ప్రయాస అంతా కూడా ఒక చిల్లు జేబులాగా అయిపోద్ది అనమాట. అంటే చిల్లు జేబు అని చెప్పానంటే డబ్బులు వేసుకుంటూ ఉంటారు, ఆ జేబుకి కంత ఉంటుంది, పెడతా ఉంటారు, పోతూ ఉంటాయి అన్నమాట. ఏం మిగులు ఉండదు అన్నమాట. చూసేవాళ్ళు కూడా ఏమనుకుంటారని చెప్పానంటారు, వీళ్ళు బాగా కష్టపడుతుంటాడు పాపం, పొద్దున్న లేచిన కాడ నుంచి కష్టపడుతూ ఉంటారు, కానీ వీళ్ళ జీవితంలో పెద్ద అభివృద్ధి చూడలేకపోతున్నారు ఏంటి అని చెప్పేసి చూసేవాళ్ళు కూడా కొంచెం ఆశ్చర్యపోతూ ఉంటారు. అయితే ఈరోజు దానికి కారణాలు ఏంటో వాక్యపు వెలుగులో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. జాగ్రత్తగా ఆలకిద్దాం. ఇవేవి కూడా నా మాటలు కావండి, వాక్యంలో ఏం చెప్పబడిందో దాన్నే మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. యోబు గ్రంథము ఒక 4 విషయాలు మీ ముందుంచుతాను. కష్టపడుతూ ఉంటారు, ప్రయాసపడుతూ ఉంటారు, కానీ వారి జీవితాల్లో అభివృద్ధిని చూడలేరు. ఎందుకని అభివృద్ధిని చూడలేకపోతున్నారు? ఎందుకని ఆశీర్వాదాలు చూడలేకపోతున్నారు? జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సోమరితనంగా ఉంటే అభివృద్ధిని చూడలేకపోవటము అదొక లెక్క. కానీ కష్టపడుతూ ఉంటారు, కానీ ప్రయాసపడుతూ ఉంటారు, కానీ అభివృద్ధిని చూడలేరు. కారణాలు ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక 4 అంశాలు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. దీనికి ఈరోజు నేను పెట్టినటువంటి అంశం ఏంటని చెప్పంటే, నీ అభివృద్ధికి ఆటంకాలు. చెప్దాం ఒకసారి. మీ అభివృద్ధికి ఆటంకాలు. మొట్టమొదటి కారణం ఏంటని చెప్పంటే దుర్మార్గత. చెప్దామండి ఒకసారి. దుర్మార్గత. యోబు గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనం. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన యెడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన యెడల నీవు అభివృద్ధి పొందెదవు. దుర్మార్గత ఏముందండి వాక్యంలో? సర్వశక్తుని వైపు నువ్వు తిరిగిన యెడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన యెడల నీవు అభివృద్ధి పొందెదవు. దుర్మార్గత అంటే దుర్మార్గుడా అని చెప్పి అంటారు మనం. దుర్మార్గత అని చెప్పండి ఏంటండి చెప్పాలి.
ఏమా చెడ్డవాడా? ఓకే, మంచిది. మనం చక్కగా అర్థమయ్యేలా చెప్తాను మీకు. దుర్మార్గతకి వ్యతిరేక పదం ఏంటండి? సన్మార్గత. సన్మార్గం అని చెప్పానంటే మంచి మార్గంలో నడవటం అన్నమాట. అంటే మంచి మార్గం అని చెప్పంటే సరైన మార్గంలో, దేవుని మార్గంలో నడవటమే సన్మార్గత. దుర్మార్గత అని చెప్పానంటే చెడ్డ మార్గంలో నడవటము, దేవునికి వ్యతిరేకమైన మార్గాలు నడవటమే దుర్మార్గత. దాన్నే బైబిల్ ఏమంటుందని చెప్పానంటే దుష్టత్వం అని కూడా అంటుందండి. దుర్మార్గతకే దుష్టత్వం కూడా ఒక పేరు చెప్పబడింది. దుష్టత్వం మీకు బాగా అర్థమయ్యేలా చెప్తాను. ఎఫెసీ పత్రిక తీద్దామండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము. దుర్మార్గత అంటే ఏంటి ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అటువంటి దుర్మార్గత మనలో ఏమన్నా ఉన్నాయా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 31వ వచనం. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఇక్కడ మనకి 4-5 అంశాలు చెప్పబడ్డాయండి. దుష్టత్వం అంటే ఏంటో. సమస్తమైన ద్వేషము, కొంతమంది విపరీతమైనటువంటి ద్వేషభావం కలిగి ఉంటారన్నమాట. వారిలో ఎటువంటి ప్రేమ భావన కానీ, ఎటువంటి ప్రేమగా మాట్లాడే మాటలు కూడా వారి నోటి వెంట రావు. దుష్టమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు, దుష్టమైన లక్షణాలు కలిగి ఉంటారు. కొంతమంది భయంకరమైన కోపం అన్నమాట. ఎంత కోపం అని చెప్పంటే ఇక తట్టుకోలేని కోపం అన్నమాట. ఆ కోపంలో వారు ఏం చేస్తున్నారో మనకు అర్థం కాదు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తారు. ఆ విపరీతమైన కోపంలో చేతికి ఏదొస్తే అది విసిరి పడేస్తూ ఉంటారు. ఆ యొక్క విపరీతమైన కోపంలో కొన్నిసార్లు సంసారాలు కూడా చెల్లా చెదురైపోయినటువంటి సంఘటనలు కూడా కొన్ని మనం చూస్తూ ఉంటాం. కోపం యొక్క తీవ్రమైన రూపమే క్రోధం అండి. క్రోధం అని చెప్పారంటే మనకి బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాట ఉంది. యోబు గ్రంథం 36వ అధ్యాయము 13వ వచనం చూస్తే, యోబు గ్రంథం 36:13 చూస్తే, అయినను లోపల హృదయపూర్వకమైన భక్తి లేనివారు క్రోధం ఉంచుకుందరు. ఎవరికండి కోపం ఉండేది? ఎవరికండి క్రోధం ఉండేది? హృదయపూర్వక భక్తి లేనివారు. పైపైన నటనా భక్తి కాదు, లోపల హృదయపూర్వకంగా వాళ్ళ యొక్క హృదయంలో ఎటువంటి భక్తి ఉండదన్నమాట. అటువంటి వారు విపరీతమైన క్రోధం కలిగి ఉంటారన్నమాట. ఇంకా అని చెప్పానంటే అల్లరి చెప్తున్నాడు. అల్లరితో కూడిన ఆటపాటలు వీరు ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారన్నమాట. ఇదిగో ఇవన్నీ కూడా దుర్మార్గత, దుష్టత్వం కిందకు వస్తుందన్నమాట. దుర్మార్గత అంటే ఏంటో మీకు వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇంకా పౌలు గారు తీతుకు రాసిన పత్రికలో, తీతుకు 3వ అధ్యాయం 3వ వచనం, తీతుకు 3:3, ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును, అవిధేయములను, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకు, భోగములకును దాసులమునై ఉండి దుష్టత్వమందు, అసూయయందు కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి కానీ, చాలండి. తర్వాత ఉంటిమి కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయటం ద్వారా మనల్ని రక్షించును. చాలా చక్కని వాక్యం అండి. ఏం చెప్తున్నాడని చెప్పానంటే, ఎందుకనగా మునుపు కూడా మనము అవివేకులము, అవిధేయులము. దేవుని పట్ల మనం ఇంతకుముందు ఎలా ఉండేవాళ్ళమా? అవిధేయత కలిగి జీవించేవారం. దేవుని మాట అంటే మనకి లెక్క ఉండేది కాదు. దేవుని సన్నిధి అని చెప్పంటే మనకి ఏమాత్రం కూడా లెక్క ఉండేది కాదు. అవివేకులుగా జీవించాము, అవిధేయులుగా జీవించాము, ఇంకా నానా విధమైన దురాశలు కలిగి జీవించాము. రకరకాల భోగములు అని చెప్పానంటే ఎంజాయ్మెంట్ కావాలన్నమాట.
ఇదిగో ఇంతకు మునుపు ఆ విధంగా జీవించాం, మనము దుష్టత్వంలో జీవించాం. కానీ ఆ ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఏముంది వాక్యంలో? 5వ వచనం, నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగచేయడం ద్వారా మనము రక్షించబడ్డామండి. దుష్టత్వం అని చెప్పంటే ఏముందమ్మా వాక్యంలో? అవివేకులుగా, అవిధేయులుగా, నానా విధములైన దురాశలు కలిగి భోగములకు దాసులే ఉంట దుష్టత్వం అని చెప్పని వాక్యం సెలవిస్తూ ఉందండి. అంటే అభివృద్ధిని మనం చూడలేకపోవడానికి కారణం ఏం చెప్పుకున్నాం? మొట్టమొదటిగా దుర్మార్గత అని చెప్పుకున్నామండి. దుర్మార్గత అంటే ఏంటో మీకు ఒక్కొక్కటిగా వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. వాక్యంలో నుంచి కొన్ని ఉదాహరణలు. బైబిలు దుర్మార్గులు అని చెప్పని ఎవరిని ఎత్తి చూపించింది, అది కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇంకా మనకి బాగా అర్థమవుతుంది. 1 సమూయేలు 2వ అధ్యాయము 12వ వచనం. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై. చాలండి. దుర్మార్గులు అని చెప్పని ఎవరి గురించి చెప్పబడదండి? ఏలీ కుమారుల గురించి. జాగ్రత్తగా ఆలకిద్దామండి. బైబిల్ గ్రంథంలో ఏలీ అయినటువంటి ఒక యాజకుడు ఉన్నాడు. అయితే అతనికి 2 కుమారులు ఉన్నారు, హోఫ్నీ, ఫినెహాస్. ఏముందమ్మా వాక్యంలో? ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై అనే పదాన్ని మనం జాగ్రత్తగా ధ్యానం చేద్దామండి. యెహోవాను ఎరుగని వారు అంటే తెలియదా? దేవుడు అంటే ఎవరు వాళ్ళకి? ఆయన యాజకుడు కదా. పాస్టర్ గారు ఉన్నారు, పాస్టర్ గారు కొడుకులు ఉన్నారనుకోండి, తెలీదా వాళ్ళకి దేవుడు అంటే ఎవరో? పొద్దున్న లేచిన దగ్గర నుంచి పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆదివారం పూట ఆరాధన ఉంటుంది. ఆనాటి కాలంలో యాజకుడు అని చెప్పంటే ఉదయం సాయంకాలం దేవునికి దీపం పెట్టాలి, బలి అర్పణలు అవన్నీ ఉంటాయి కదా. మరి అన్నీ ఉండి కూడా వాళ్ళిద్దరు కుమారులు ఏం రాయబడిందమ్మా? యెహోవాను ఎరగని వారే. అంటే యాజకుని యొక్క కుమారులే, కానీ దేవుని పట్ల ఏమాత్రం కూడా భయభక్తులు లేనివారే, యెహోవాను ఎరగని వారే, మిక్కిలి దుర్మార్గులు. ఎంత దుర్మార్గులే అని చెప్పానంటే మందిరానికి వచ్చేటువంటి స్త్రీలతోటి పాపం చేసేటువంటి వారు అన్నమాట. భయంకరమైన దుర్మార్గత. యాజకుల యొక్క కుమారులే, కానీ దుష్టత్వంతో నిండి ఉన్నారు. ఆనాటి కాలంలో దేవునికి బలిగా పశువులు తీసుకొచ్చేవాళ్ళు అర్పించడానికి. దేవునికి బలిగా అర్పించిన తర్వాతనే యాజకులు కొంత మాంసం తీసుకునేవాళ్ళు. కానీ ఏలీ కుమారులు ఏంటని చెప్పంటే ముందుగా వాళ్ళు కొంత మాంసం తీసుకున్న తర్వాతనే దేవునికి బలిగా అర్పించాలి అని చెప్పిన రూలు పెట్టారన్నమాట. ఇదండి దుర్మార్గత అని చెప్పానంటే. అంటే దేవుడు అంటే ఏమాత్రం కూడా భయభక్తులు లేకపోవటం అనేది దుర్మార్గత కిందకు వస్తుంది. దేవుని యొక్క హృదయానుసారుడు దావీదుకు ఒక కుమారుడు ఉన్నాడు, అతని పేరు అమ్నోను. అమ్నోను ఒక దుర్మార్గుడు. ఎంత దుర్మార్గుడయ్యా అని చెప్పానంటే తోడబుట్టిన చెల్లి, ఆమె పేరు తామారు. తోడబుట్టిన చెల్లి ఉండి తామారుతోటి పాపం చేశాడండి. అన్న అనారోగ్యానికి గురైనప్పుడు చూద్దాం అన్నకి సహాయం చేద్దామని చెప్పని వెళితే వాడు దుర్మార్గంగా వ్యవహరించి చెల్లిని పాడు చేశాడు. అదండి దుర్మార్గత అని చెప్పానంటే. భయంకరమైన దుర్మార్గత, దుష్టత్వంతో నిండి ఉండటం అని చెప్పానంటే ఇదండి. దైవ సేవకుడై ఉండి దురాశ కలిగి జీవించినటువంటి బిలాము ఒక దుర్మార్గుడు, భయంకరమైన దుర్మార్గుడు. బిలాము దేవుని యొక్క సేవకుడే, కానీ డబ్బు కోసం ఆశపడి ఇశ్రాయేలీయుల్ని శపించాలని చెప్పని బయలుదేరాడు. దేవుడు అనేక సార్లు హెచ్చరించాడు బిలాముని, కానీ బిలాము తీరు మార్చుకోలేదు.
అదిగో బిలాము ఒక దుర్మార్గుడు. దుర్మార్గత అంటే ఏంటో మీకు ఒక్కొక్క అంశం మీకు వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇవన్నీ కూడా పాత నిబంధన గ్రంథం. మరి క్రొత్త నిబంధన గ్రంథంలో బైబిల్ ఎవరైనా దుర్మార్గుడా అని చెప్పని సంబోధించిందా? అది కూడా చూద్దామండి. మనకి అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 10వ వచనం. అపోస్తుల కార్యం 13:10. అతనిని తేరిచూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతో నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నువ్వు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా. చాలండి. అతని తేరి చూచి, ఎవరిని తేరి చూచి ఏమా ఎవరిని తేరి చూచి? బర్యేసు అనే వ్యక్తిని తేరి చూచి. ఎవడండి బర్యేసు? బర్యేసు అంటే బర్ యేసు, బర్ ప్లస్ యేసు, బర్యేసు. యేసు అంటే రక్షకుడు, బర్ అని చెప్పంటే కుమారుడు. అంటే రక్షకుని యొక్క కుమారుడు అనే పేరే వాడు పెట్టుకున్నాడు. పేరు గొప్ప, పేరు బాగానే ఉంది, కానీ ఊరు దెబ్బ అన్నట్టుగా పేరైతే బాగానే ఉంది బర్యేసు, కానీ వాడు బుద్ధే బాగాలేదు. ఏంటయ్యా అని చెప్పానంటే, ఈ పౌలు గారు బర్నబా గారు ఆ ప్రాంతానికి వెళ్ళి దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఆ ప్రాంతంలో సెర్గి పౌలు అని చెప్పిన ఒక అధిపతి ఉన్నాడు. అధిపతి అని చెప్పంటే గవర్నర్, ఆ ప్రాంతానికి గవర్నర్గా ఉన్నాడు. అయితే అతనికి సువార్త ప్రకటిస్తూ ఉంటే ఈ బర్యేసు పోయి అడ్డగిస్తూ ఉన్నాడట. అతని విశ్వాసంలోంచి లాగాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడట, వెనక్కి లాగాలని చెప్పని. ఇంతకీ ఎవడయ్యా ఈ బర్యేసు అని చెప్పంటే ఒక యూదుడు. యూదుడు అని చెప్పానంటే ధర్మశాస్త్రం తెలుసు, బైబిల్ తెలుసు, దేవుడు అంటే ఎవరు తెలుసు, అన్నీ తెలుసు. అన్నీ తెలిసి కూడా పౌలు గారు బర్నబా వెళ్ళి ఆయనకు సువార్త ప్రకటిస్తూ ఉంటే ఆ సెర్గి పౌలుని విశ్వాసంలోంచి వెనక్కి లాగాలని ప్రయత్నం చేస్తూ ఉన్నట్టండి. కారణం ఏంటని చెప్పానంటే, ఈ బర్యేసు అనేవాడు అక్కడ అతని యొక్క ఆస్థానంలో ఒక గారడివాడుగా ఉంటా ఉన్నాడు. అంటే ఒక ఆస్థానం గారడివాడు అనమాట. అంటే ఈ సెర్గి పౌలు అనే వ్యక్తి నిజాలు తెలుసుకుంటే, దేవుడు అంటే ఎవరో తెలుసుకుంటే, నన్ను ఎక్కడ నా ఉద్యోగం వెళ్ళిపోద్దో, నా ఉద్యోగంలో ఎక్కడ తీసేస్తాడో అని చెప్పని అతను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడండి. పౌలు కోపం వచ్చేసింది. ఏమంటున్నాడు? సమస్త కపటముతో సమస్త దుర్మార్గముతో నిన్నవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నువ్వు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టడం మానవా అంటున్నాడండి. 4-5 ఉదాహరణలు మనం చూసామండి. ఇంతకీ దుర్మార్గత అంటే ఏంటండి? మొట్టమొదటిగా దేవుడు అంటే ఏమాత్రం కూడా భయము భక్తి లేకుండా అవిధేయత కలిగి జీవిస్తూ వ్యభిచార సంబంధమైన పాపిష్టి పనులు చేస్తూ ద్వేషభావం కలిగి ఉండి, ఇంకా చెప్పాలి, చెప్పుకున్నాం కదా ఇప్పుడే మనం, క్రోధము, అల్లరి, కోపము ఇవన్నీ కూడా కలిగి ఉంటే అదే దుర్మార్గత అండి. సరే, ఇప్పుడు దాకా విన్నారు కదా. ఇదిగో ఇటువంటి దుష్టత్వం అంతా మనసులో పెట్టుకుని దేవుని దగ్గరకు వచ్చి, దేవుడా నాకు సహాయం చేయి ప్రభువా, దేవా నా ప్రార్థన ఆలకించు ప్రభువా అని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడండి. నీ ప్రార్థన ఈ రేకులు కూడా దాటిపో. నువ్వు అనుకుంటావు దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడని చెప్పని, నువ్వు అనుకుంటావు అయ్యగారికి 1000 రూపాయలు కానికిచ్చి అయ్యగారి దగ్గర ప్రార్థన చేస్తే నాకు మేలు కలుగుద్ది అని చెప్పని. అయ్యగారికి ఏం తెలుసు పాపం, తెలియదు కదా అవన్నీ కూడా. రామ్మ అని చెప్పని చేయబడతాడు, ప్రార్థన చేస్తాడు. వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది, నీ గుడారములలో, గుడారం అని చెప్పానంటే నీ హృదయమే ఆయన యొక్క నివాస స్థలం. ఆ గుడారంలో నుంచి ఈ దుర్మార్గతను తొలగించుకుంటేనే, ఆ దుష్టత్వం తొలగించుకుంటేనే, ఆ యొక్క కోపము, ఆ యొక్క క్రోధము, అల్లరి,
వ్యభిచార సంబంధమైన తలంపులు, వ్యభిచార సంబంధమైన ఆలోచనలు తొలగించుకుంటేనే ఏముంది వాక్యంలో, నువ్వు నిశ్చయంగా అభివృద్ధిని చూస్తావు. ఈరోజు నువ్వు అభివృద్ధిని చూడాలని చెప్పి ఆశిస్తా ఉన్నావా? అయితే వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. యోబు గ్రంథము 11వ అధ్యాయము 14, 16, 17. యోబు 11, 14. పాపము నీ చేతిలో ఉండడం చూచి నీవు దాన్ని విడిచినడలా, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసినడలా. పాపము నీ చేతిలో ఉండడం చూచి దాన్ని విడిచిపెడితే, దుర్మార్గతను నీ గుడారములో నుండి బయటకు తొలగిస్తే నిశ్చయముగా నీవు నీ దుర్దశను మరిచెదవు. దాటిపోయిన నీ పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకం చేసుకునేదవు. 16, 17 అమ్మా. 14, 16, 17. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్నకాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అరుణోదయములే కాంతిగా ఉండును. ఇంచకని మాట్లాడండి. నీ దుర్దశను మరచెదవు. ఇంతకుముందు నీ దశ బాగలేదు. ఏమంటాం మనం? ఏమోనండి, మా టైం బాగలేదండి, ఈ మధ్యకాలంలో మాది బ్యాడ్ టైం నడుస్తుందండి. ఏం నడుస్తుందట? బ్యాడ్ టైం నడుస్తుందట. దాన్ని బైబిల్ చెప్తుంది దుర్దశ అంటారండి. దుర్దశ అని చెప్పానంటే మంచి దశ కాదన్నమాట. ఇదిగో నీ యొక్క చేతిలో పాపము ఉండడం చూచి, పాపిష్టి ఆలోచనలు, వ్యభిచార సంబంధమైన తలంపులు, ఆలోచనలు, దుర్మార్గ తొలగించుకుంటే నిశ్చయంగా నువ్వు నీ దుర్దశను మరిచెదవు. ఇంకా చక్కని మాట, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నువ్వు దానిని జ్ఞాపకం చేసుకున్నది. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్నకాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. ఇవన్నీ కూడా పాపాన్ని వదిలిపెడితే, దుర్మార్గాన్ని వదిలిపెడితే, నేను వదలను అని చెప్పి నువ్వు అట్లే పట్టుకుంటే నువ్వు అభివృద్ధిని చూడలేవు. పైగా ఎంత భయంకరమైన పరిస్థితి వస్తుందని చెప్పానంటే, ఏలీ కుమారులు ఇద్దరు కూడా ఒకే రోజు యుద్ధంలో మరణించారు. అమ్నోను తన తెలివిని పాడు చేశాడు. తామారు యొక్క సహోదరుడు అబ్షాలోము అమ్నోన్ని చంపి పడేశాడు. బిలాము దురాశకు లొంగిపోయాడు, కానీ ఖడ్గం చేత చంపబడ్డాడండి. కానీ ఆ యొక్క దుష్టత్వాన్ని నువ్వు వదిలిపెడితే నువ్వు అభివృద్ధిని చూస్తావని చెప్పి వాక్యం సెలవిస్తా ఉంది. ఇది మొట్టమొదటిగా. దేన్ని వదిలేయాలమ్మా? దేన్ని వదిలేయాలి అమ్మా? దుర్మార్గతను వదిలేయాలి. దుర్మార్గతను వదిలేయాలమ్మా. నెంబర్ 2, అసూయ. నీ తోటి సహోదరుడు, నీ తోటి సహోదరి అభివృద్ధి పొందుతూ ఉంటే చూచి నువ్వు తట్టుకోలేకపోతే నీ జీవితంలో నువ్వెన్నడూ కూడా అభివృద్ధిని చూడలేవమ్మా. జ్ఞాపకం చేసుకుందామండి. కొంతమందికి తోటి సహోదరుడు డెవలప్ అయిపోతూ ఉంటే చూచి తట్టుకోలేరండి. కొంచెం మంచి బట్టలు వేసుకుంటే ఓరవలేరు. తోటి సహోదరులు మంచి చీర కట్టుకుని వస్తే వీళ్ళు లోపల రగిలిపోతూ ఉంటారు. కొంతమందికి అదొక అలవాటు అన్నమాట. కొంతమంది వారి కళ్ళ ముందు వ్యాపారం చేసి చక్కగా డెవలప్ అయిపోతూ ఉంటే వారు ఇంకా తట్టుకోలేరుగా. మాట్లాడరు వాళ్ళతోటి, లోపల కుమిలిపోతూ ఉంటారన్నమాట. అసూయ ఒక భయంకరమైన పాపం అండి. కీర్తనలు 37:7 ఈ విధంగా ఉంది. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకునుము, తన మార్గమున వర్ధిల్లు వారిని చూచి వ్యసనపడకుము. చాలండి. తన మార్గమున వర్ధిల్లు వారిని చూసి వ్యసనపడకు. ఎందుకు అసూయపడతావు? దేవుడు వాడిని దీవిస్తా ఉన్నాడు, నీకేంటి బాధ? యెహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకో. దేవునికి ప్రార్థన చేయి.
ఆ విధంగా దేవునికి ప్రార్థన చేయకుండా నువ్వు వాడి మీద పడి ఓ అని చెప్పని అసూయతో రగిలిపోతా ఉంటే ఏమొస్తుంది? ఏమి రాదు. బైబిల్లో మనకి కోరహు, దాతాను, అబీరామ్ అనే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. దేవుని యొక్క ఆజ్ఞ పట్టుకుని మోషే, అహరోనులు ఇరువురు కూడా ఇశ్రాయేలీయుల్ని కనాను వైపు నడిపిస్తూ ఉంటే ఇంకా కొద్ది కాలంలో కనాను చేరుకుంటారు. అదిగో ఆ సమయంలో అందరూ కూడా ఈ మోషే మాట వింటున్నారు. మోషేకు మంచి పేరు వస్తూ ఉంది, అహరోనికి మంచి పేరు వస్తూ ఉందని చెప్పని ఈ కోరహు, దాతాను, అబీరాము ముగ్గురు బృందం కూడా తయారైపోయి ఈ మోషే, అహరోనుల మీద తిరుగుబాటు చేశారండి. నువ్వు ఒక్కడవే దేవుని చేత అభిషేకించబడ్డావా? మేము అభిషేకించబడలేదా? ఇక్కడ దేవుని యొక్క అభిషేకం అందరి మీద ఉంది, పెద్ద నువ్వు ఒక్కడే గొప్పోడువా అని చెప్పని మోషే, అహరోనుల పైన తిరుగుబాటు చేశారు. అసూయతో రగిలిపోయారు. కీర్తనలు వాళ్ళ గురించి వ్రాయబడింది. కీర్తనలు 106వ అధ్యాయము 16, 17, 18 వచనాలు. కీర్తనలు 106వ కీర్తన 16. వారు తమ దండు పాలెములో మోషే యందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోను నందును అసూయపడిరి. చాలండి, అసూయపడ్డారట. వారికే మంచి పేరు వస్తూ ఉంది, మాకు రావట్లేదు, అందరూ వాళ్ళనే మెచ్చుకుంటున్నారు అని చెప్పని అసూయపడ్డారండి. దేవుని కోపం వచ్చేసింది. పొద్దున్నే అందరినీ కూడా దూపాత్రులు చేతబట్టుకుని రమ్మని చెప్పాడు. కోరహు, దాతాను, అబీరాము వారేం చేశారని చెప్పంటే ఒక 250 మందిని వేసుకున్నారు వెనక. అందరు కలిసి పొద్దున్నే వచ్చేస్తారు మోషే, అహరోనుల వద్దకి. గమనించాలండి, ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చింది చెప్పానంటే, ఈ కోరహు, దాతాను, అబీరాము వాళ్ళ యొక్క సంబంధికులు అందరూ ఎక్కడైతే నుంచున్నారో అక్కడ భూమి మొత్తం కూడా రెండుగా చీలిపోయి ఆ యొక్క చీలినటువంటి భూమిలో సజీవంగా వాళ్ళు సమాధి చేయబడ్డారండి. భూమి చీలిపోయింది అంతే. భూమి చీలిపోయి అందరూ కూడా ఆ యొక్క చీలికలో పడిపోయారు. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ భూమి యథావిధిగా అయిపోయిందండి. అది చూసినటువంటి వీళ్ళకి భయం వేసింది. ఎవరికి? మిగిలినటువంటి వెనక వచ్చినటువంటి గ్యాంగ్కి. భయపడిపోయి పారిపోతూ ఉంటే దేవుని యొక్క అగ్ని పరలోకం దిగి వచ్చి వారందరినీ కూడా దహించి వేస్తండి. కారణం ఏంటండి? ఏంటి కారణము? అసూయ. మోషే, అహరోనులపై అసూయ పడ్డారు. అసూయ పడొద్దండి ఎప్పుడు కూడా. ఎదుటి వానిపై అసూయ పడొద్దు. దేవుడు ఆ వ్యక్తిని దీవించాడు, నిన్ను కూడా దేవుడు దీవిస్తాడు. కొంతకాలానికి నీ సమయం వచ్చినప్పుడు నిన్ను కూడా దేవుడు దీవిస్తాడు. ఎందుకు అసూయ పడతావు? చాలా మందిలో ఉంటుందండి అసూయ. వాడికి మంచి పేరు వస్తూ ఉంటే తట్టుకోలేరు, వాడు డబ్బులు సంపాదిస్తూ ఉంటే చూసి తట్టుకోలేరు, వాడి మీద రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు, ఉన్నాయి లేనివని కల్పించుకొని చెప్పేస్తారు. ఇంకా కోరహు, దాతాను, అబీరాము ముగ్గురు కూడా ఆ రోజు సజీవ సమాధి అయిపోయారు. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి హత్యకి కారణం ఏంటండి? అసూయ కారణం. దేవుడు హేబేలు యొక్క అర్పణను అంగీకరించాడు. నా అర్పణను అంగీకరించాలని చెప్పిన కయ్యను కోపం వచ్చింది. కయ్యను కోపం వచ్చి అసూయతోటి హేబేలు మీద పడి చంపేశాడు. కారణం అసూయ. ఇశ్రాయేలు యొక్క శత్రువు గొల్యాతును దావీదు సంహరిస్తే మంచి పని చేశాడు రా బాబు అని చెప్పిన చప్పట్లు కొట్టకుండా దావీదుని అందరూ పొగుడుతున్నారని చెప్పేసి సౌలు దావీదు మీద అసూయ పడ్డాడు. దావీదును చంపాలని చేయని ప్రయత్నం లేదండి. ఏమైంది? ఆఖరికి సౌలు తనకు తానుగా తన కత్తి మీద తానే పడి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడండి. అసూయ ఎంత భయంకరమైన పాపం అని చెప్పంటే అసూయ గురించి ఈ విధంగా వ్రాయబడింది. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 30వ వచనం. సామెతలు 14:30. మత్సరము ఎముకలకు కుళ్ళు,
నా అర్థం ఏంటి తెలుసా అండి? మన ఒక వ్యక్తిని సమాధి చేస్తే చనిపోయిన తర్వాత శరీరం అంతా కూడా కుళ్ళిపోద్ది, నరాలు కుళ్ళిపోతాయి, అన్నీ కుళ్ళిపోతాయి. చివరికి ఎముకలు మాత్రమే మిగిలి ఉంటాయండి. కానీ ఈ మత్సరం ఎంత భయంకరం అని చెప్పంటే ఆ ఎముకలను కూడా కుళ్ళ చేస్తుందని చెప్పిన అర్థం అండి. అదిగో అసూయ ఒక వ్యక్తి నిలువునా కూడా దహించి వేస్తుందండి. వెనకటకట ఒకటి ఇట్లనే కుస్తీ పోటీలు అవుతూ ఉంటే కుస్తీ పోటీలో అందరూ కూడా కుస్తీ పడతా ఉన్నారట. మొత్తానికి అన్నీ అయిపోయిన తర్వాత ఒక ఇద్దరు గెలుపొందారట. ఆ ఇద్దరు కూడా మంచి గట్టిగా ముమ్మరంగా పోటీ పడి నువ్వా నేనా అని చెప్పని పోటీ పడితే ఆఖరికి వాడు గెలిచాడు. ఇక సహజమే కదా, వాడు గెలుస్తాడు మామూలుగా అయితే. వాడు గెలిచాడు కదా అని చెప్పేసి అందరూ కూడా ఊరోళ్ళందరూ కూడా వాడు ఒక విగ్రహం పెట్టారట. ఇక వాడికి విగ్రహం పెట్టేసరికి వీడికి అసూయ లోపల రగిలిపోతా ఉన్నాడు. వాడికి విగ్రహం పెడతారా అని చెప్పేసి ఆ విగ్రహాన్ని ఎలాగైనా పడగొట్టాల్సిందని చెప్పని రోజు రాత్రిపూట ఎవరు తెలియకుండా పోయి మధ్యరాత్రిలో పోయి ఆ బేస్ ఉంటుంది కదా దాన్ని కొట్టడం మొదలు పెట్టాడట. అంటే వాడి ఆశ ఏంటని చెప్పంటే ఆ విగ్రహం ఉండకూడదు అక్కడ అని చెప్పేసి. ఇక నెమ్మదిగా అట్లా పగలగొట్టి కొంతకాలానికి నెమ్మదిగా మొత్తం అంతా పగిలిపోయింది. ఆ విగ్రహం కాస్త కింద పడిపోయింది. కానీ విషయం ఏంటి చెప్పంటే అది వాడి మీద పడిందండి. కింద పట్టం వాడి మీద పడిందట. పొద్దున్న లేసరికి కింద వాడు, పైన విగ్రహం. అంటే నువ్వు అసూయతో రగిలిపోతా ఉంటే అది ఒకనాటికి నిన్నే దహించి వేస్తుంది. నువ్వు అభివృద్ధి చెందకపోవడానికి కారణము, మొట్టమొదటి కారణము దుర్మార్గత అయితే, రెండవది అసూయ. ఎప్పుడు కూడా ఉంచుకోకూడదండి. యెహోవా ఎదుట మౌనముగా ఉండి కనిపెట్టుకో, దేవునికి ప్రార్థన చేయి. దేవుడు తప్పకుండా నీ ప్రార్థన కూడా ఆలకిస్తాడు. ఇది రెండవ కారణం. మూడో కారణము అతిశయము. అతిశయం అని చెప్పానంటే కొంతమందికి బాగా ఎచ్చులు పడుతూ ఉంటారనమాట. ఉన్నవి లేనివి వాళ్ళ గురించి వాళ్ళు ఊహించుకుంటూ ఉంటారు. చాలా వాళ్ళు ఎంత అతిశయం అని చెప్పంటే గర్విస్తూ ఉంటారనమాట. కొంతమంది డబ్బును చూసి గర్విస్తారు, కొంతమంది వారి యొక్క పదవిని చూసి గర్విస్తారు, కొంతమంది వారి కులాన్ని చూసి గర్విస్తారు, కొంతమంది వారి యొక్క హోదాను చూసి గర్విస్తారు. అతిశయం అన్నమాట. ఈ విధంగా అతిశయంతో వ్యవహరించే వాళ్ళు ఏంటని చెప్పంటే వాళ్ళు కన్ను మిన్ను కానరు, ఎవరిని పట్టించుకోరు, చివరికి దేవుని కూడా లెక్క చేయరన్నమాట. బైబిల్లో ఒక రాజు ఉన్నాడు, ఆయన పేరు ఉజ్జియ. తెలుసమ్మా? తెలిసిన వాళ్ళు చేయలేపండి. ఉజ్జియ. దేవుడు ఆ వ్యక్తిని దీవించి చక్కని కీర్తి, ఏమండి, చక్కని ప్రతిష్ట, చక్కని హోదా, చక్కని ఐశ్వర్యం ఇస్తే ఆ ఉజ్జియ రాజు కొంతకాలం తర్వాత ఏముంది వాక్యం చెప్పి అతను మనసున గర్వించి చెడిపోయిన మాట మనం చూద్దాం ఒకసారి. దినవృత్తాంతంలో 2 Chronicles 26వ అధ్యాయం 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాను. మనస్సును గర్వించి అతిశయపడ్డాడు అనమాట. దేవుడు అతను దీవించాడు. దేవుడు అతను దీవించే కొద్దీ ఏం చేయాలి? దావీదును దేవుడు దీవించాడు. దావీదు ఏమన్నాడు? ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడిని ప్రభువా అని చెప్పిన దావీదు తను తగ్గించుకున్నాడు. కానీ ఈ రాజు ఏం చేశాడని చెప్పంటే అతడు స్థిరపడిన తర్వాత మనస్సును గర్వించి చెడిపోయి ఏం చేశాడయ్యా అని చెప్పానంటే ఒకరోజు దేవాలయంలో యాజకులు మాత్రమే బలర్పించాలి. యాజకులు బలర్పించేది పోయి నేను అర్పిస్తా పోయి చెప్పని బయలుదేరాడు. యాజకులు చెప్తారు, అయ్యా అది నువ్వు చేసే పని కాదు నాయనా, అది యాజకులు చేయాలి, నీకు వద్దు నాయనా అని చెప్పంటే రౌద్రముతోటి చూశాడట. నన్నే ఆపుతారా అని చెప్పేసి వెంటనే అతని యొక్క నుదురుపైన కుష్ఠరోగం వచ్చేసింది. కుష్ఠరోగం, గర్వము.
కుష్ఠరోగం రాగానే వాడిని ఒక్క నిమిషం కూడా ఉంచలేము, లాగి పడేశారు బయటికి మందిరం నుంచి. అక్కడి నుంచి అతను తన జీవితకాలం అంతా కూడా రాజాస్థానంలో కాకుండా ఊరి చివర ఒక చిన్న గది కడితే అక్కడ ఉన్నాడట. పోయి చనిపోయిన తర్వాత కూడా అందరు ఎక్కడ సమాధి చేయబడతారు, అక్కడ సమాధి చేయలేవాడిని. ఊరవతల సపరేట్గా సమాధి అన్నమాట. అతిశయం ఎంత భయంకరమో చూడండి. మనకందరికీ రాజైన నెబుకద్నెజరు గురించి తెలుసు. మనకందరికీ కూడా బబులోను రాజు. దేవుడు నెబుకద్నెజరుని హెచ్చించాడు, బహుగా దీవించాడు. కానీ అవన్నీ కూడా మర్చిపోయి ఏమన్నాడు? ఈ బబులోను సామ్రాజ్యము నేను కట్టించినది కాదా అని చెప్పని గర్వించాడు. అతని మనస్సులో అలా అనుకున్నాడో లేదో, ఏమైందమ్మా? పశువులాగా గడ్డి మేశాడండి. పశువులా గడ్డి మేశాడండి. పశువుకు వచ్చినట్టు మొత్తం రెక్కలు వచ్చేసినాయి, పశువులాగా గోళ్ళు వచ్చేసినాయి, పశువులాగా ముక్కు. భయంకరమైన పరిస్థితి. దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయము 23, 24. 9, 23, 24. యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. అతిశయించేవాడు దేన్ని బట్టి అతిశయించవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టి అతిశయించవలను. నీకు చక్కని జ్ఞానం ఉందా? దాన్ని బట్టి నువ్వు అతిశయించకూడదమ్మా. నీ తెలివితేటలు ఉన్నాయా? వాటిని బట్టి నువ్వు అతిశయించకూడదు. నీకు చక్కని ఐశ్వర్యం ఉందా? దాన్ని బట్టి నువ్వు అతిశయించకూడదు. కొంతమందికి చక్కగా వాక్యం చెప్తారు, దాన్ని బట్టి ఎక్కడ లేని అతిశయం అన్నమాట. కొంతమంది చక్కని పాటలు పాడతారు, దేవుడు వాళ్ళకి తలాంతి ఇస్తాడు. ఆ అతిశయంతుడు వాళ్ళు కన్ను మీద కానకుండా వ్యవహరిస్తూ ఉంటారు. సాతాను అంతే కదా. వెలుగు దూత, ఏం పేరు పేరు? లూసిఫర్. వెలుగు దూత, మార్నింగ్ స్టార్ అడి పేరు, మార్నింగ్ స్టార్. దేవుని యొక్క సింహాసనం పైగా నన్ను నేను హెచ్చించుకుందునని చెప్పని గర్వించాడు. అక్కడి నుంచి ఒక్క తనుదంతే కిందకు వచ్చి పడ్డాడు. అదంతా మనకు అంటిస్తూ ఉన్నాడు ఇప్పుడు వాడు, ఆ గర్వం అంతా కూడా. నీకు జ్ఞానం బట్టి, ఐశ్వర్యం బట్టి, నీకున్న హోదా బట్టి అతిశయించకూడదు. దేన్ని బట్టి అతిశయించాలమ్మా? భూమి మీద కృప చూపుచూ నీతి న్యాయములు జరిగిస్తున్నవాడు యెహోవాయే అని ఆయన తెలుసుకున్న బట్టి నువ్వు అతిశయించాలి. ఈరోజు నువ్వు నేను ఈ విధంగా ఉన్నామంటే అది కేవలం దేవుని యొక్క కృప అండి. మన తెలివితేటలు కాదు, మన జ్ఞానం కాదు, ఇంకేదో కాదు, కానీ కేవలం దేవుని యొక్క కృప అనే వాస్తవం నువ్వు తెలుసుకుంటే నువ్వు ఎప్పుడు కూడా గర్వించవు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం పోయిన వారం చెప్పుకున్నాం, నువ్వు తగ్గించుకుంటే నువ్వు హెచ్చించబడతావు, నువ్వు హెచ్చించుకుంటే తగ్గించబడతావండి. 3 అంశాలు చెప్పుకున్నాం. చెప్దాం ఒకసారి. దుర్మార్గత, ఇంకా అసూయ, ఇంకా అతిశయం అండి. దుర్మార్గత, అసూయ, అతిశయం అండి. చివరి అంశము నిరాశ. నిరాశ అండి. ఒక వ్యక్తి తన జీవితంలో అభివృద్ధి పొందకపోవడానికి ప్రధానమైన కారణం ఈ నిరాశనండి. కొన్నిసార్లు వారు చేస్తున్న వ్యాపారంలో నష్టాలు రావటం వలన, లేకపోతే ఏదో ఒక భయంకరమైన యాక్సిడెంట్కి గురయ్యో, లేకపోతే ఇంకేదో అనారోగ్యానికి గురయ్యో కొన్నిసార్లు చేస్తున్న ఉద్యోగం మానేయాల్సి రావచ్చు కొన్నిసార్లు. లేకపోతే వ్యాపారం నష్టం వచ్చి ఆ వ్యాపారం మూసేసుకుని ఇంట్లో కూర్చునే పరిస్థితి రావచ్చండి కొన్నిసార్లు. అయితే కొంతమంది ఏం చేస్తారని చెప్పంటే, అటువంటి పరిస్థితుల్లో పూర్తిగా నిరాశకు గురైపోతారు, డిప్రెషన్కి గురైపోతారు. జీవిత భాగస్వామి వల్ల విభేదాలు వచ్చి కొంతకాలం పాటు దూరంగా ఉండే పరిస్థితి కొంతమందికి వస్తుందండి.
అదిగో అటువంటి పరిస్థితుల్లో కొంతమంది నిరాశకు గురైపోతారు. నిరాశకు గురైపోయి కొంతమంది ఏం చేస్తారని చెప్పంటే సిగరెట్కి అలవాటు పడతారు. కొంతమంది మద్యానికి బానిస అయిపోతారు. కొంతమంది పాపిష్టి సినిమాలు చూడటం అలవాటు చేసుకుంటారు. నిరాశకు గురైపోయి వాళ్ళు తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటారండి. మత్తు పదార్థాలకు బానిస అయిపోతారు. దానివల్ల ఇంకా నష్టమే కానీ ఎటువంటి మేలు కూడా జరగదండి. కొంతమంది ఆ నిరాశకు గురైపోయి చనిపోదాం ఇంకా ఈ బతుకెందుకు అని చెప్పని నిర్ణయం కూడా తీసుకుంటారు. బైబిల్లో భక్తులు మోషే, యెహోషువ, ఏలియా, అలాగే యోనా గొప్ప గొప్ప భక్తులండి. మోషే దేవునిలంతట్లో నమ్మకమైన వాడు. ఏలియా ఒక అగ్ని ప్రవక్త. ఇదిగో ఇటువంటి భక్తిగల ప్రవక్తలే వారు కూడా తమ జీవితంలో ఒకనొక దశలో చనిపోదాం అనుకున్నారు, నిరాశకు గురైపోయారు. కానీ ఆత్మహత్య చేసుకోలేదండి. దేవునికి తమ వ్యాజ్యాలు అప్పచెప్పుకున్నారు. దేవునికి సన్నిధిలో ప్రార్థన చేశారు. దేవా ఏంటి ప్రభువా, ఏం చేయాలి ప్రభువా అని ప్రార్థన చేస్తే దేవుడు వారి పట్ల కృప చూపి ఆ యొక్క సమస్యల నుంచి వారిని విడిపించాడండి. దావీదుకు కూడా ఎన్నోసార్లు నిరాశకు గురయ్యాడు. సొంత కుమారుడు అబ్షాలోము తిరుగుబాటు చేశాడు, సింహాసనం పోయింది. స్నేహితుడు అహితోపేలు మోసం చేశాడు, సింహాసనం వదిలిపెట్టి అడవుల్లోకి వెళ్ళిపోసిన పరిస్థితి వచ్చింది దావీదుకి. అదిగో ఆ సమయంలో దావీదు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నా ప్రాణమా నాలో నీవేళ కృంగి ఉన్నావో, దేవునిపైనే నిరీక్షణ ఉంచుము అని చెప్పనేటువంటి వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఈ పక్క చూశాడు, ఈ పక్క చూశాడు, వెనక చూశాడు, అంతా కూడా డోర్లన్నీ కూడా క్లోజ్ చేయబడి ఉన్నాయి. ఆకాశం వైపు చూశాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునిపై నిరీక్షణ ఉంచాడు. కీర్తనలో ఒక చక్కని మాట ఉందండి. కీర్తన 27 14 కీర్తన 27:14 ధైర్యము తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము. అదండి ధైర్యము తెచ్చుకుని. చాలామంది నిరాశ రాగానే జీవితం అంతా ఇంకా అయిపోయింది, ఇంకా నా బతుకింగా అయిపోయిందని చెప్పి నిరాశలో కృంగిపోతారు. ఇదిగో అటువంటి సమయంలో ఇక వాక్యం ఎంత ఆదరణ ఇస్తుందండి. దేవుని యొక్క వాక్యం పైన ఆశ పెట్టుకుని ఉండమని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండాలి. నా ప్రాణమా నాలో నీవేళ కృంగి ఉన్నావో, దేవునిపైన నిరీక్షణ ఉంచుము. దేవునిపైన మన నిరీక్షణ ఉంచి దేవుని పట్ల విశ్వాసం ఉంచి ముందుకు సాగిపోవాలి. అదిగో ఆ విధంగా ముందుకు సాగిపోతే దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేయగలడు. దావీదు ఒకానొక దశలో తన సింహాసనం కోల్పోయాడు. చెప్పులు కూడా లేకుండా సింహాసనం వదిలిపెట్టి అడవులోకి వెళ్ళిపోయాడు. ఆ అదుల్లాము గుహలో కొద్దిమంది ఉన్నారు, కేవలం 300 మంది ఏమున్నారు అంతే. ఆ కొద్ది మందితో కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. దేవుడు గొప్ప కార్యం చేశాడు. అబ్షాలోము చనిపోయాడు, తిరిగి మళ్ళా తన యొక్క సింహాసనం మళ్ళా తనకు వచ్చేసిందని. ఈరోజు నిరాశలో నువ్వు కృంగిపోతే దేవునికి ప్రార్థన చేయాలి, దేవుని పట్ల విశ్వాసం ఉంచాలి. ఆ విధంగా విశ్వాసం ఉంచకుండా చనిపోతాను, సిగరెట్ తాగుతాను, మందు తాగుతానని చెప్పని కూర్చుంటే దానివల్ల నష్టమే కానీ ఎటువంటి లాభం కూడా ఉండదండి. 4 అంశాలు మనం చెప్పుకున్నామండి. మొట్టమొదటిగా దుర్మార్గత, అసూయ, అతిశయము, నిరాశ. ఇదిగో ఈ యొక్క ఆటంకాలు తొలగించుకుంటే మన జీవితంలో చక్కని అభివృద్ధిని మనం చూడగలమండి. దేవుడి కృప ఈనాడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.